జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో అంకిత భావంతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి ప్రజలకు మరింత సేవ చేసే శక్తి సామర్థ్యాలతో ఎల్లప్పుడూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాము. మీ నాయకత్వం మా బలం, మీ విజయం మా లక్ష్యం. ఇట్లు చల్లా శరత్ కుమార్, నెల్లూరు జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షుడు మరియు 53వ డివిజన్ ఉపాధ్యక్షుడు. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. నెల్లూరు నగరం 53వ డివిజన్ వెంకటేశ్వరపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జి వెంగళరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తనయుడు రాణా ప్రమోద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. డివిజన్లో వైసీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాణా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ వెంకళరెడ్డి పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. నాన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం వెంగళరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాలురెడ్డి, కనాల ప్రసాద్, సిహెచ్ నాగరాజు, ప్రసన్నకుమార్, బాలకృష్ణారెడ్డి, ఆవుల విజయ్, జయమ్మ, సలాం, అస్లాం, రమణమ్మ, విజయమ్మ, డివిజన్ స్థానికులు పాల్గొన్నారు. నాన్నగారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా 53వ వార్డుకి రావడం జరిగింది. 53వ వార్డులో వెంగళరెడ్డి అన్నగారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఏ పార్టీ కార్యక్రమం అయినా కూడా ఘనంగా చేస్తూ ఉంటారు. తప్పకుండా 53వ వార్డులో అయితే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు. ఈరోజు నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా అందరూ కార్యకర్తలు, నాయకులు అందరి మధ్యలో ఇక్కడికి వచ్చి జరుపుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒక మంచి స్టెప్ తీసుకుంటూ వెంగళరెడ్డి అన్నగారు అండ్ ఇక్కడ ఉండే టీం అంతా కూడా 53వ డివిజన్లో సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ హాయిస్ట్ చేయడం నాకు నిజంగా ఒక అదృష్టంగా ఫీల్ అవుతూ ఉన్నాను. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి వెంగళరెడ్డి అన్నగారు అండ్ టీం అందరూ కూడా నన్ను పిలవటం నిజంగా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇలాగే వెంగళరెడ్డి అన్నగారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి అని, ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు వెంగళరెడ్డి, 53వ డివిజన్ ఇన్ఛార్జి. ఈరోజు నెల్లూరు సిటీ ఎమ్మెల్సీ అయినటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, అట్లాగే నెల్లూరు నియోజకవర్గ సిటీ ఇన్ఛార్జి చంద్రశేఖర్ రెడ్డి గారు సందర్భంగా మేము ఈరోజు ఈ కేక్ కట్ చేయడం, జెండావేశం చేయడం జరిగింది. ఫస్ట్ ఈ కేక్ కటింగు కృష్ణ చైతన్య కాలేజీ డైరెక్టరు రాణా ప్రతాప్ కుమార్ సారు, అట్లాగే జెండావేశంగా సార్ చేయించాం. మాకు ఆయనకు వచ్చిన దానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి నగర నాయకులకి, డివిజన్ నాయకులకి, కార్యకర్తలకి, 54వ డివిజన్ ప్రజలకి, అట్లాగే ఇక్కడికి వచ్చిన మహిళలకి అందరికీ నా శుభోదయం తెలుపుతున్నాను. అట్లాగే ఈరోజు నెల్లూరు సిటీలో చూసుకుంటే పండగ, రొట్టెల పండగ వారం నుంచి ఆ విధంగా జరుగుతుందో ఈరోజు నెల్లూరు సిటీ మొత్తం ఎక్కడ పట్టినా ఫ్లెక్సీలే, చంద్రశేఖర్ రెడ్డి ఫ్లెక్సీ తప్ప ఏదైతే కనపడినా సిటీ మొత్తం ఏదైనా సరే గొంతులు సందులో ఒక రొట్టెల పండుగ వాతావరణం వచ్చిందో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఈరోజు నెల్లూరు సిటీ మొత్తం చంద్రశేఖర్ రెడ్డి ఏ మారుమూల పోయినా సరే చంద్రశేఖర్ రెడ్డి ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. అంటే అవి ఓన్గా ఈ రోజుల్లో ఆ రాజకీయ చరిత్ర కలగాలంటే వారసత్వం ఉండాలి, వాళ్ళ తండ్రి ఎవరో రాజకీయంగా ఉండాలి. కానీ ఒక సింగల్గా వచ్చి రెడ్ హిల్స్ల ముందు పోటీ చేశాడు, గెలిచి ఎమ్మెల్సీగా రాష్ట్ర చరిత్రలోనే ఇంతవరకు గెలవను ఈటీఎఫ్ తప్ప ఏదో వచ్చేది కాదు. అటువంటిది కూడా రికార్డ్ గెలిచాడు. ఇప్పుడు కూడా మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఖచ్చితంగా మినిస్టర్ అవుతారని ఈ విధంగా మీ అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో అంకిత భావంతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి ప్రజలకు మరింత సేవ చేసే శక్తి సామర్థ్యాలతో ఎల్లప్పుడూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాము. మీ నాయకత్వం మా బలం, మీ విజయం మా లక్ష్యం. ఇట్లు చల్లా శరత్ కుమార్, నెల్లూరు జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షుడు మరియు 53వ డివిజన్ ఉపాధ్యక్షుడు. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.